సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. నేపాల్లో ప్రారంభమైన ఈ రాజకీయ సంక్షోభం అనేది ఇప్పుడు ఎందుకు ఈ రాజకీయ సంక్షోభం వచ్చింది? ఇప్పుడు 1950 దశకం నుంచి రాచరిక వ్యవస్థను తొలగించి ఆ తర్వాత క్రమేణా ప్రజాస్వామ్యం బాటలోకి తీసుకురావాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు జరిగాయి, రకరకాల ఉద్యమాలు జరిగాయి. ఈ క్రమంలోనే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడటానికి, పొలిటికల్ పార్టీల కార్యకలాపాలు సాగించడానికి అక్కడ అవకాశం లభించింది. మావోయిస్ట్ పార్టీ, నేపాల్ కాంగ్రెస్ పార్టీ, అట్లాగే ఇంకో కమ్యూనిస్ట్ పార్టీ, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, ఇవన్నీ కూడా ప్రస్తుతం రంగంలో ఉన్నాయి. ప్రస్తుతం ఒక కోయలేషన్ గవర్నమెంట్ ఉంది. ఆ కోయలేషన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా హఠాత్తుగా ఇంత పెద్ద ఎత్తున ఎందుకు యువత రోడ్లెక్కారు, ఎందుకు ఇంత హింసాకాండకి దారితీసింది? కేవలం ఇప్పుడు సోషల్ మీడియాను రద్దు చేయటం వల్లనే ఇప్పుడు అది జరిగిందా? అసలు సోషల్ మీడియాను రద్దు చేయటం అనేది ఎందుకు వచ్చింది? సోషల్ మీడియాను నిషేధించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ అంశాలన్నింటినీ ఇప్పుడు మరి పరిశీలిద్దాం. ఇప్పుడు హఠాత్తుగా జన్ జెడ్ ఉద్యమం అంటున్నారు. ఇప్పుడు అంటే జన్ జెడ్ విప్లవానికి ఇప్పుడు నేపాల్ అనేది మార్గదర్శకత్వం వహిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల చూస్తున్నాము. ఇంతకుముందు వామపక్ష ఉద్యమాలు చూసాము, లేదంటే ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద లెఫ్ట్, సెంటర్ ఆఫ్ ద రైట్, ఇట్లాంటి రకరకాల పార్టీలు, రకరకాల ఉద్యమాలు చూసాము. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంటే అన్ని రకాల సిద్ధాంతాలు అన్నీ వైఫల్యం చెందటంతో ఇప్పుడు రాజకీయాలతో ఏ రకంగానూ సంబంధం లేని యువత రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. ఎందుకంటే యువతకు సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వాలు ఏవి పరిష్కరించలేకపోతున్నాయి. ఇప్పుడు ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో కానీ, ఇండోనేషియాలో కానీ, లేదంటే శ్రీలంకలో కానీ ఈ వచ్చిన ఉద్యమాలన్నీ కూడా, అక్కడ వచ్చిన నిరసనలు, యువత ముఖ్యంగా 3 చోట్ల కూడా యువత పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కారు. ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగం సమస్యని ప్రభుత్వాలు తీర్చలేకపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్ళటం, ఇటువంటి ప్రాతిపదికన ఉద్యమాలు యువత చేపట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నేపాల్లో నిన్న జరిగిన ఈ నిరసనకారులు ఏకంగా పార్లమెంటు భవనం మీద దాడి చేశారు. ప్రధానమంత్రి, మంత్రులు వీళ్ళందరూ ఇళ్ల మీద దాడి చేశారు. దాదాపుగా 22 మంది ఇప్పటివరకు చనిపోయారు, ఒక 500 మంది గాయాలయ్యాయని చెప్పేసి ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. అంతేకాకుండా ఒక మాజీ ప్రధాని భార్య కూడా ఈ హింసాకాండలో మరణించారు. ఇప్పుడు నేపాల్ కాంగ్రెస్కి చెందిన ఈ మాజీ ప్రధాని, లేదంటే కొంతమంది మంత్రుల ఇళ్ల నుంచి నిరసనకారులు పెద్ద ఎత్తున డబ్బు సంచులు తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు కానీ వాళ్ళు ఎవరూ దాన్ని ముట్టుకోలేదు. అంటే వాళ్ళకి జనరల్గా ఇట్లాంటి ఉద్యమాలు జరిగినప్పుడు ఎవరికి వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళటం అట్లాంటివి జరుగుతాయి. వాళ్ళు ఏంటంటే కేవలం తమ కోపాన్ని వ్యక్తం చేయదలుచుకున్నారు కానీ వాళ్ళు అరాచకానికి పాల్పడదలుచుకోలేదు వాళ్ళు అనేది అర్థమవుతుంది. అసలు ఇది ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు ఈ నిరుద్యోగానికి, అవినీతికి, వీటన్నిటికి మధ్య దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు కొంత యువత అంతా రోడ్ల మీదకి వచ్చారు. ముఖ్యంగా ఎవరైతే కులీన వర్గాలు ఉన్నారో, రాజకీయ నాయకుల బంధువర్గం కానీ, పిల్లలు కానీ, వాళ్ళు విపరీతమైన విలాసాలకి వెళ్ళటము, వాళ్ళు విలాసాలు అనుభవించటము, మిగతా వాళ్ళందరూ పేదరికంలో ఉండిపోవడంతో యువతకు కోపం వచ్చింది. ఇప్పుడు మొత్తంగా కూడా నేపాల్ నుంచి దాదాపుగా కొన్ని లక్షల మంది, అంటే కొన్ని అంచనాల ప్రకారం 50 లక్షల నుంచి 80 లక్షల మంది ఇండియాలో, ఇంకొక 50 లక్షల మంది గల్ఫ్ కంట్రీస్లో, మలేషియాలో అక్కడ అరకొర ఉద్యోగాలు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే అక్కడ ఉపాధి కల్పించలేకపోవటం. ఉపాధి కల్పించకపోగా, ఆ ప్రయత్నాలు చేయకపోగా ఇటీవల కాలంలో చైనా బెల్ట్ అండ్ రోడ్డు అనే ఒక పథకం, అంటే వాళ్ళు పాత సిల్క్ రోడ్డు తీసుకొస్తున్నాం అనే ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళు ఒక ఎర్ర సామ్రాజ్యవాదాన్ని స్టార్ట్ చేశారు. అంటే అందరూ ఏదో ఐఫోన్లు ఇవన్నీ ఎగుమతి చేస్తుంటే వివిధ దేశాలకి, ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అంటే పెద్ద పెద్ద ఓడరేవులు, పవర్ ప్లాంట్స్, ఇవన్నిటిని కూడా ఎగుమతి చేస్తుంది. అంటే మౌలిక సదుపాయాల ఎగుమతిని ఆ బెల్ట్ అండ్ రోడ్ అనే ఇనిషియేటివ్ అని పెట్టారు. ఇప్పుడు దాని ప్రకారం ఇప్పుడు వాళ్ళు అసలే అప్పులు ఊబిలో దిగి ఉన్న దేశాలకి వీటన్నిటిని కూడా ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చి అక్కడ ఓడరేవులు నిర్మించడం, విద్యుత్ పవర్ ప్లాంట్స్ నిర్మించడం, ఇట్లాంటి పనులు చేసి వాళ్ళు ఈ తిరిగి అప్పు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. శ్రీలంకలో కూడా అంతే జరిగింది. శ్రీలంకలో వాళ్ళకి ఆల్రెడీ ఓడరేవు ఉంది. అది కాకుండా ఎక్కడో దూరంగా
ఒక ఓడరేవు నిర్మించారు. ఇప్పుడు ఇక్కడ కూడా విమానాశ్రయము, వైమానిక మౌలిక సదుపాయాలకు సంబంధించి చైనా ప్రాజెక్టుల వలన కూడా ఇక్కడ ప్రాబ్లం ఏర్పడింది. ఇప్పుడు ఇటీవల ఇండియా చుట్టూతా కూడా ఇప్పుడు ఈ రకమైన సమస్యలు అంటే బంగ్లాదేశ్ చూసాము, శ్రీలంక చూసాము. శ్రీలంకలో అయితే రాజపక్షని రోడ్డు మీదకి ఈడ్చి కొట్టారు. అంతేకాకుండా ఇప్పుడు అక్కడ మొత్తం అధ్యక్షుడు భవనంలోకి వెళ్ళి అందరూ ఆ వస్తువులన్నీ తీసుకెళ్ళిపోవటము, అక్కడ ఉన్న ఈత కొలంలో వీళ్ళంతా సంపన్నులు, వీళ్ళందరూ కూడా మన డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఎందుకు ఎంజాయ్ చేయకూడదని నిరసనకారులు అక్కడ ఈత కొలంలో ఈత కొట్టడం అవన్నీ చేశారు. ఇక్కడ ఇప్పుడు నేపాల్ విషయానికి వస్తే, ఇప్పుడు నేపాల్లో కూడా వీళ్ళు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న వాళ్ళంతా కూడా వాళ్ళ జన సమీకరణ కోసం వాళ్ళు చేసింది ఏంటంటే ఈ యూట్యూబు, ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఉపయోగించారు. ఎందుకంటే వాటి ద్వారా మెసేజ్లు పంపడం ద్వారా జన సమీకరణకి వాళ్ళ అవకాశం, జన సమీకరణకి ఈ మీడియాని ఉపయోగించుకున్నారు. దాంతో ఏంటంటే వీటిని నిషేధిస్తే, ఇవి రాకుండా, ఇవి అక్కడ బ్రాడ్కాస్ట్ కాకుండా చూస్తే ఉద్యమం ఆగిపోతుంది అనేది ప్రభుత్వం చేసింది. ఇది నిషేధించేదానికి వాళ్ళంతా హింసాకాండకి పాల్పడ్డారు. వాళ్ళు ఎందుకంటే అది వాళ్ళు ఉద్యమాన్ని అణిచివేయడానికి ఒక అప్రజాస్వామిక మార్గంగా భావించారు. ఇప్పుడు అసలు సమస్యలను తీర్చకుండా ఇప్పుడు ఎన్నాళ్ళుగానో ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం లేకుండా ఇప్పుడు ఈ రకమైన అవినీతికి పాల్పడటం అనేది వాళ్ళు సహించలేకపోయారు. ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఈ కేపీ శర్మ ఓలీ ఉన్నాడో ఆయన చైనా మనిషి. అంటే ఇంతకుముందు నేపాల్ విదేశాంగ విధానం ఇప్పుడు ఇండియాకి అనుకూలంగా ఉండేది. ఇప్పుడు అది చైనా వైపు మారుతుంది. ఇప్పుడు ఆ చైనా వైపు మారటం, ఇప్పుడు యాక్చువల్గా ఉన్న ప్రధాని ఇప్పుడు చైనా మనిషి కాబట్టి చైనా ఇప్పటి వరకు ఈ విషయం మీద ఏమి కామెంట్ చేయలేదని చెప్పేసి కొంతమంది పరిశీలకులు చెప్తున్నారు. మొత్తం ఇండియా చుట్టూతా కూడా ఇప్పుడు మన బంగ్లాదేశ్లో కూడా ప్రధాని హసీనా పారిపోయి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నేపాల్ ప్రధాని కూడా దేశం వదిలి పారిపోయాడు. ఆయన ఇప్పుడు అసలు ఎక్కడున్నాడు అనేది తెలియదు. అధ్యక్షుడు మాత్రం చర్చలకి పిలవడానికి ఇప్పుడు సైన్యం చొరవతోటి అక్కడ ఉద్యమకారులతోటి చర్చలు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మొత్తంగా కూడా ఇప్పుడు ఈ జెడ్ విప్లవం అంటే ఇప్పుడు తమ సమస్యల్ని ప్రభుత్వాలు తీర్చలేని పరిస్థితుల్లో తమంతట తామే రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వాలను మార్చటము కంపల్సరీగా చేయాలనే లక్ష్యానికి ఇప్పుడు వీళ్ళందరూ కూడా లక్ష్యంతో ఇప్పుడు ఈ ఉద్యమం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాజరికంతో ప్రారంభమైన తర్వాత ప్రజాస్వామ్యం దిశగా జరిగిన రకరకాల ప్రయోగాలన్నీ విఫలం కావడంతో ఈ రకమైన హింసాకాండ అవసరమైంది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇండియా చుట్టూతో కూడా శ్రీలంక, బంగ్లాదేశు, ఇండోనేషియా ఈ చుట్టుపక్కల అన్ని దేశాల్లో కూడా ఈ రకమైన మంటలు చెలరేగటం అనేది ఇప్పుడు ఇండియాకు కూడా ఇబ్బందికరంగా తయారైంది. ఇప్పుడు ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలా, ఇప్పుడు వీళ్ళతో ఎలా డీల్ చేయాలనేది ఇప్పుడు ఇండియాకి ఒక పెద్ద సవాలు. ఏదైనా కానీ జెడ్ విప్లవం అనే దాని పట్ల అన్ని దేశాలు అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం అనే పేరుతోటి అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తున్న దేశాలన్నీ కూడా ఈ జెడ్ విప్లవం ఇట్లాంటి జెడ్ విప్లవాలు వస్తాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలనే దానికి నేపాల్ సంఘటన అనేది ఒక హెచ్చరిక అని చెప్పుకోవాలి.